హలో పేషెన్స్ ట్రేడర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడింగ్ నాలెడ్జ్ని సంపాదించండి. ఈ వీడియోలో మనం నిఫ్టీ 50 అనేది ప్రెజెంట్ ఉన్న రెసిస్టెన్స్ దాటుతుందా, దాటడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, టెక్నికల్స్ మనకి ఏం చెప్తున్నాయా అనే దాని గురించి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మీరు వీక్లీ చార్ట్ నిఫ్టీ 50 కానీ చెక్ చేస్తే వీక్లీ చార్ట్ లో ఒక మంచి కన్సాలిడేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ అనేది మనకి యూజ్ ర్యాలీ తర్వాత వచ్చింది. చూడండి, మనకు ఒక మంచి ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్లో, అప్పుడు మార్కెట్లో మనకి కన్సాలిడేషన్ అనేది ఫామ్ అయ్యింది. ఓకే, ఈ కన్సాలిడేషన్ ని మనం సింపుల్ గా ఎక్కడి నుంచి చెక్ చేసినా సరే మనకు ఒక ప్యాటర్న్ అనేది కనబడుతుంది. ఒక ఫ్లాగ్ పోల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనేది మనకి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఈ కన్సాలిడేషన్ జోన్ చెక్ చేస్తే ఈ కన్సాలిడేషన్ జోన్ కూడా మనకి చాలా కాలం నుంచి ఉంది. మార్కెట్లో కూడా మంచి ఏరియాలో ప్రెజెంట్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇది దగ్గరగా మనకి 2024 ఆ ఏరియా నుంచి కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి 2.5 years అయింది కాబట్టి మార్కెట్లో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయడానికి మనకి ఒక ఆపర్చునిటీగా ఇది కనబడుతుంది. అదేవిధంగా మనకి ఈ సపోర్ట్స్ దగ్గర కూడా చూడండి, మనకేం చేస్తున్నారంటే బిగ్ ఇన్వెస్టర్స్ హెవీగా బై చేస్తున్నారు. అండ్ బయింగ్ యాక్టివిటీస్ అనేవి ఈ జోన్స్ లో బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా పుల్ బ్యాక్ లో కూడా మంచిగా బయింగ్ యాక్టివిటీ జరిగింది. బయింగ్ యాక్టివిటీ జరిగిన తర్వాత కూడా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నేరో రేంజ్ లో మనకు కన్సాలిడేషన్ బాగా జరిగింది. ఈ ఏరియాలో ఎవ్రీ క్యాండిల్ కూడా తన హైని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తుంది. చూడండి, క్యాండిల్స్ ఈ క్యాండిల్ కన్నా నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. అదేవిధంగా ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ తనను బ్రేక్ చేసుకుని ముందుకు వెళ్తుంది. ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది. అంటే మార్కెట్లో ఇక్కడ మంచి కన్సాలిడేషన్ జరుగుతుంది. జనరల్ గా మనకి మార్కెట్ ఒక ట్రెండ్ లో ఉండేటట్టు కొంత కన్సాలిడేషన్ అవుతూ మళ్ళీ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవుతుంటది. ఇది మనకి జనరల్ గా జరిగిన సినారియోస్. ఇక్కడ ఆ సినారియో అనేది మనకి కొంచెం కనబడుతుంది. చూడండి, ఇలా ఒక మంచి ట్రెండ్ కన్సాలిడేషన్. అయితే ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి మనకి స్టిల్ మార్కెట్ లో బ్రేక్అవుట్ అనేది రావాలి. బ్రేక్అవుట్ వస్తేనే మార్కెట్ లో అప్ మూవ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, అదే విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. మార్కెట్ లో కూడా ఇంతకుముందు ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ సడన్ గా ఫాస్ట్ గా కిందకి డౌన్ సైడ్ మూవ్ అయ్యింది. మూవ్ అయిన తర్వాత మళ్ళీ అదే ఏరియాకి వచ్చి రివర్సల్ జరిగింది. మళ్ళీ అదే ఏరియాకి కూడా వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడం కోసం ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయగలిగితే మార్కెట్ అనేది అప్ మూవ్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేయడానికి చాలా కాలం నుంచి కనబడుతుంది. రెసిస్టెన్స్ ముందు ఇలాంటి సపోర్ట్ కనబడడం కూడా గుడ్ ఇండికేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి కన్సల్టేషన్ కనబడడం మనం ఇండికేషన్ చేయొచ్చు. అదేవిధంగా బుల్లిష్ క్యాండిల్స్ స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. మిగతా డోజీ క్యాండిల్స్ కనబడుతున్నాయి, వీక్ క్యాండిల్స్. ఈ వీక్ లో కూడా ఈ క్యాండిల్ కూడా కొంచెం బెటర్ గానే ఉంది. కాకపోతే స్టిల్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయలేదు. అదేవిధంగా మనకి ఇక్కడ ప్యాటర్న్ మీరు చూసినా సరే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనబడుతుంది. చూడండి, కప్పు, అదేవిధంగా ఇది హ్యాండిల్ ప్యాటర్న్ కనబడుతుంది.
జనరల్‌గా మార్కెట్‌లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ ఏంటంటే, మనకు కప్పు హ్యాండిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయిన తర్వాత బ్రేక్‌ఔట్ గానొస్తే మొమెంటము జనరల్‌గా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఆ విధంగా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి, ఇన్ కేస్ ఈ ప్యాటర్న్ గాని బ్రేక్‌ఔట్ అవ్వగలిగితే, మనం అప్ సైడ్ మూవ్ అనేది వచ్చే అవకాశం కనబడుతుంది. అదే విధంగా ఈ ఒకసారి ఈ యాంగిల్ చూడండి. మనకి మార్కెట్‌లో చాలా కాలం నుంచి ఈ వీక్లీలో 100 మూవింగ్ యావరేజ్ అనేది మనకు సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. చూడండి ఇదంతా కూడా సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఒకటి ఇక్కడ, 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 ఇక్కడ. ఇవన్నీ మంచి బయ్యింగ్ జోన్స్. బయింగ్ జోన్స్ కాబట్టి మార్కెట్‌లో బయ్యర్స్ అనేవి ఈ ఏరియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక విధంగా చూసుకుంటే లేటెస్ట్‌గా ఆ జోన్ టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రివర్సల్ జరుగుతుంది. ఇప్పుడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే మార్కెట్‌లో అప్ ట్రెండ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ ఈ జోన్ నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ జోన్ నుంచి మార్కెట్ నెక్స్ట్ ఈ అప్ సైడ్ ఈ జోన్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జోన్‌లోకి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫర్దర్‌గా మార్కెట్ డైరెక్షన్ అనేది ఐడియా వస్తుంది. ప్రెజెంట్ క్యాండిల్స్ కూడా చెక్ చేసేటప్పుడు మీకు మెయిన్ ఇది చూడండి. ఈ ట్రెండ్‌కి ఇది పుల్ బ్యాక్ కొంచెం వచ్చింది. మళ్ళీ ఇది ట్రై చేస్తుంది. థియరీ ప్రకారం అయితే ఇలాగొచ్చి ఇక్కడ ఫార్మ్ చేసింది కూడా హయ్యర్‌లో ఫార్మ్ చేసింది. దీనికన్నా ఈ లో అనేది హయ్యర్‌లో ఫార్మ్ చేసింది. కాబట్టి మొమెంటమ్ ఇన్ కేస్ అప్ సైడ్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్కెట్‌లో కూడా 2 ఇయర్స్ అబోవ్ 2 ఇయర్స్ మనకి ఎటువంటి రిటర్న్స్ లేవు కాబట్టి మంచి కన్సల్టేషన్ జరిగింది కాబట్టి మార్కెట్‌లో ఏమైనా బిగ్ మూవ్ వచ్చే అవకాశం ఉందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఈ రెసిస్టెన్స్ గాని బ్రేక్ అయితే మార్కెట్‌లో మంచి రోజు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే. ఇది మన ఇక్కడ చూడండి మెయిన్ ఈ క్యాండిల్ అనేది ఇదిగోండి ఈ క్యాండిల్ దగ్గర హెవీగా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్స్ అన్ని రిలీజ్ అయ్యి మనకు ఫస్ట్ టైం ట్రై చేసింది ఆ జోన్‌ని బ్రేక్ చేయడం కోసం. కానీ చేయలేకపోయింది. చేయలేక మళ్ళీ అదే జోన్‌కి సెకండ్ టైం కూడా ట్రై చేస్తుంది. ఓకే. ఈ ఏరియాలో అయితే హెవీగా సెల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఈ సెల్ ఆర్డర్స్‌ని క్లియర్ చేయాలి. వన్స్ క్లియర్ చేయగలిగితే మాత్రం మంచి ర్యాలీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంత కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి క్యాండిల్స్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా కనబడుతున్నాయి కాబట్టి మార్కెట్‌లో ఎటువంటి పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే బ్రేక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి నిఫ్టీ 50 అనేది లక్షం రేఖ దాటునా అనేది ఇప్పుడు చెప్పిన అనాలిసిస్‌ని బేస్ చేసుకొని ఫర్దర్‌గా మీరు ఒక అనాలిసిస్ చేసుకుంటూ ఒక నిర్ణయానికి రండి. మీకు ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.